ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మా డెవిల్ తీసుకొచ్చేసిందండి వీడియోలోకి. నేను కంప్యూటర్ వర్క్ నన్ను వేసుకొని ఇవ్వట్లేదు, స్టిచ్చింగ్ చేసుకొని ఇవ్వట్లేదు. వీడియో చేద్దాం రా అంటుంది. చేసుకుందాం వీడియో. ముందు వీడియో చేసుకుందాం, తర్వాత వర్క్ చేసుకుందాం. కస్టమర్స్ ఊరుకోరు కదండి వీడియోస్ తీసుకొని రమ్మంటే. కరెంటు పోయిందిలేండి, అందుకే నేను కూర్చొని చేస్తున్నా. అదండి విషయం. కరెంట్ పోబట్టి నేను కూడా వచ్చి కూర్చున్నాను. ఇలాంటి కూర్చోాలని ముందు వర్క్ ఫస్ట్, తర్వాత వీడియోస్ అని చెప్తానండి. అది ముందు వర్క్, తర్వాత వీడియోస్. ఇప్పుడు కరెంటు పోయింది కాబట్టి వీడియోస్ చేసుకుంటా ఉంటున్నాం. ఇంకా చెప్పు. చెప్పండి, చెప్పు. ఇంకా ఏదో వీడియోస్ అని చెప్పి సతా ఇచ్చినావు. ఏం చేసాము మన కోసం సబ్స్క్రైబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వీడియో ఏం చేసాము ఇంట్లో వంట అని కూడా చెప్పు పాపం వాళ్ళకి. ఈరోజు మా పాపకు చాలా ఇష్టమైన క్యారెట్ ఫ్రైడ్ రైస్ చేశానండి. అది మా పాపకి ఎంత ఇష్టం అంటే డైలీ అదే తింటుంది. ఎంత చేసి పెట్టిన ఇంకేమీ తిందు. 3 పూటలు అదే తింటారు. 3 పూటలు అదే. లంచ్ బాక్స్ తీసుకెళ్తుంది, స్కూల్ నుంచి వచ్చినాక అదే తింటానంటది. అంత ఇష్టంగా తింటారు, కానీ ఇంచు కండ కూడా రాదు అండి. ఫ్యామిలీ మొత్తము, మా అన్నయ్య తప్ప వీళ్ళకి ఇంచు కండ కూడా రాదు. ఎంత ఇష్టంగా తింటారో. మళ్ళీ క్యారెట్ రైస్ మేము తింటాం, కానీ గట్టిగా తింటామండి. గట్టిగా అందరు మేము ఇష్టంగా తింటామండి. డైట్ చేస్తాం, వర్కౌట్ చేస్తాం, అన్నీ చేస్తామండి. అంతే, సన్నగుండలు గెట్టోళ్ళమండి. అవును. మీరు చెప్పండి ఫ్రెండ్స్, సన్నగుండలు గెట్టోళ్ళ, లావు గుండలు గెట్టోళ్ళ? కామెంట్ చేసి చెప్పండి. సన్నగా ఉండే వాళ్ళు గెట్టోళ్ళ, లావు ఉండే వాళ్ళు గెట్టోళ్ళ అని. ఈరోజు మరి మా ఫ్రెండ్ ఏం చేసిందో నా జోలికి రావాకు నువ్వు. చెప్పు, నీ రెసిపీ చెప్పు. నేనైతే ఏమంటారు దాన్ని, ఉగ్గాని. అది కూడా తెలియదు. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. మేమైతే బొరుగులు తాలింపు అంటాము, ఒక్కోసాట ఉగ్గాని, ఇంకోసాట వేరుగా బొరుగులు ఉప్మా అంట. ఈ మంగోవాడి కూడా కనుక్కుంది ఏంటో, నాకైతే తెలియదు. నాకు అదొక్కటే తెలుసు. అది చేసాము. మధ్యాహ్నంలో మళ్ళా లంచ్లో చికెన్ రైస్, మటన్ ఫ్రైడ్ రైస్ అవేం లేదండి. బెండకాయ, ఓన్లీ బెండకాయ కర్రీ, చపాతి చేస్తారు. లేదండి, అవన్నీ తింటదండి, కానీ చెప్పట్లేదు. అందుకే కాదండి, అవన్నీ తింటే మళ్ళీ ఏడ లావ్ అయిపోతానని చెప్పేసి అవి చెప్పటం లేదు. తింటాను, కానీ ఈరోజు చేయను. ఏం లేదు ఫ్రెండ్స్, సాటర్డే తింటది. మీ దగ్గర అలా చెప్తుంది. అయ్యో లేదులేండి, మా జోక్ వేస్తుంది. అది విషయము. ఇంకా చెప్పండి, మీ హబీ గురించి చెప్పండి. మా హబీ గురించి ఏం చెప్పాలి? ఎందుకండి మా అన్న గురించి అంత డల్ అయిపోతారు? ఏం చెప్పాలి పాపము. వీడియోలలోకి చెప్పవాకు, వీడియోలలోకి రానివ్వకు పాపం. మనం ఇద్దరం డిస్కషన్ చేద్దాము చాలు. అంటే మా అన్న మంచితనం ఇంకెప్పటికీ అర్థం కాదులేండి. మంచితనమే కాదంటాం లేదు, మంచిగా ఉన్నారు కాబట్టి నేను ఇలా ఇంత హ్యాపీగా ఉండి మీ ముందుండి నేను మాట్లాడుతున్నా. లేకపోతే ఏడ్చుకుంటా, నేను తట్టనెత్తిన పెట్టుకొని పారిపోవాల్సింది వచ్చింటుంది పనులకి. కానీ ఆ పరిస్థితి ఎప్పుడు తీసుకురాలేదండి. చాలా బాగా చూసుకుంటారు మా సారు, బాగా చూసుకుంటున్నాడు కాబట్టి నేను ఇలా హ్యాపీగా నా వరకు నేను చేసుకుంటూ తను హెల్ప్గా ఉంటున్నా. ఖాళీగా ఉండకూడదు లేడీస్, ఏదో ఒక పని చేసుకోవాలి, జెంట్స్కి సపోర్ట్గా ఉండాలి. నా అభిప్రాయం అదే, అందుకే నేను కష్టపడుతున్నా. చెప్పు, వీడియోస్లో అండి కష్టపడేది. ఇంట్లో అన్నీ ఏం చేయదండి, అన్నీ అబద్ధాలండి. మరి నేను చేయకపోతే ఎవరు చేస్తారండి? చెప్పు. భూలక్ష్మి వచ్చి చేస్తుంది, చేసేది చేస్తున్నానండి. చూడండి, మా ఇంట్లో చేసి, ఇక్కడ చేసి, వాళ్ళ ఇంట్లో చేసి, మా వర్క్ చేసుకొని, అందుకే ఇంతలా అయిపోయింది. చూడండి, కానీ అంత బలం కూడా లేదండి, ఎక్కువ దూరం నడవలేదు. అందుకే డైలీ వాకింగ్ చెయ్యాలంటే ఎక్కడ చేస్తున్నాను? చేద్దాం, వాకింగ్ చేసి మిషన్ల మీద వాకింగ్ అవుతుంది. మిషన్ల మీద వాకింగ్ అవుతుంది.
కిందికి పైకి కనీసం ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుందండి. కింద హౌస్ పైన మిషన్స్. ఇంకా ఆడే వాకింగ్ అయిపోతుంది. ఇంకా ఏమో పర్సనల్గా వాకింగ్ చేయాలి. అంతేలేండి. చెప్పు ఇంకా. ఇంకేంటి ఫ్రెండ్స్, కరెంట్ వచ్చింది ఫ్రెండ్స్. ఉమ్. మళ్ళీ కరెంట్ పోతే దగ్గరకు వస్తాం, కాసేపు మాట్లాడతాం, చాలా నేను ఎంజాయ్ చేస్తుంటామండి ఇద్దరం. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి మేము. ఛానల్ నీకు ఛానల్ ఉంది కదా, ఛానల్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, వర్క్ పరంగా ఈవిడ నేను ఛానల్. ఓన్లీ కంప్యూటర్ వర్క్ అయి చేస్తుంటా అండి. నేను కంప్యూటర్ వర్క్ వేసినవి ఇవి స్టిచ్ చేస్తుంటుంది. నా ఛానల్ పేరు వచ్చేసి హనీ లేడీస్ బొటిక్. అది మళ్ళీ గుర్తు పెట్టుకొని హనీ లేడీస్ బొటిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన మోడల్స్ మంచి మంచి మోడల్స్ వస్తాయండి. మీకు ఆన్లైన్ కూడా సర్వీస్ చేస్తామండి మేము. కామెంట్లో మీ కామెంట్ పెట్టండి, మేము రిప్లై ఇస్తాము. ఎంటర్టైన్మెంట్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. స్టిచ్చింగ్ వర్కులు కావాలంటే ఫాలో చేయండి. ఏమని కాదండి, ఏమని కాదు ఫాలో చేసేది, ఏమో ఛానల్ని ఫాలో చేయండి. ఏమైనా ఫాలో చేస్తే వాళ్ళ ఆయన తందడం. ఇక్కడ ఒక విషయం అండి, మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ అండి మాకు. వీళ్ళ హస్బెండ్ ఏందో, మా హస్బెండ్ ఫుల్ సపోర్ట్ చేస్తాడు. అన్నయ్య చాలా హెల్ప్ చేస్తాడు. అన్నయ్య కూడా హెల్ప్ చేయబట్టే మేము ఇద్దరం చేసుకుంటున్నామండి. మేము ఓన్లీ వర్క్సే ఉంటాయండి. మా ఛానల్ కూడా చూడండి. ఇద్దరు లేడీస్ కలిస్తే ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు పెట్టుకొని యుద్ధాన్ని కూడా గెలవచ్చండి. ఇచ్చేస్తారు, గొడవలు తెచ్చుకుంటారు. కానీ మన ఫ్రెండ్షిప్, మా ఇద్దరి మధ్యలో బాండింగ్ మనీ కోసమేనండి. వర్క్ చేసుకుంటూ కష్టపడుతూ పని చేసుకుంటున్నాం. బయటికి పోకుండా ఇంట్లో కూర్చొని బయటికి పోకుండా మా వరకు మేము కంటిన్యూగా చేసుకుంటున్నాం. ఎవరికి ఏ డిస్టర్బెంట్ కాకుండా. ఎంత పెద్ద స్లాబ్ వేయించానండి తెలుసా, ఈ మిషన్ల కోసం ఇంత పెద్ద స్లాబ్ వేయించాను నేను. ఎంత ఖర్చు పెట్టుకొని చేశానో చూడండి. సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమై ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాయ్, పని ఉంది, కరెంట్ వచ్చింది, ఏమనుకోవద్దు. మళ్ళీ వస్తామండి, మళ్ళీ ఏమైనా తీసుకొని వస్తా. మీరు డిస్టర్బెంట్ కావకండి. ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కావాలంటే అప్పుడు మళ్ళీ తీసుకొని వస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.